ప్రైజులందరికీ నేటి దినాల్లో యవ్వనస్తులు ప్రేమ అంటూ ఈ యొక్క లోకానుసారమైన ప్రేమలో పడి తిరుగుతూ వారిని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి, వారు తిరిగి వీరిని ప్రేమించాలని చెప్పేసి చాలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ యొక్క వీరు ప్రేమించే వ్యక్తి ఏదైతే ఇష్టపడుతుంటుందో వాటిని వారికి ఇవ్వడం ద్వారా తిరిగి వారు ప్రేమిస్తారని చెప్పేసి వారికి ఇష్టమైన వస్తువులను వారికి గిఫ్ట్గా ఇవ్వడము చేస్తూ ఉంటారు. అయితే ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరు యొక్క లోకపరంగా తిరుగుతున్న యొక్క ప్రేమ నిజమైనది కాదు. ఈ యొక్క మాట నేను ఎందుకు సెలవిస్తున్నానంటే, మీరు ఇచ్చే ప్రతి బహుమతి కూడా తిరిగి వారు మిమ్మల్ని ప్రేమించాలని చెప్పేసి మీరు వారికి ఇస్తున్నారు. కానీ వీటన్నిటికంటే గొప్ప ప్రేమ ఒకటి ఉంది. ఆ యొక్క ప్రేమ ఏంటంటే, తిరిగి మనము ఆయనను ప్రేమించాలని చెప్పి కాదు, కానీ ఆయన మాత్రమే తన యొక్క ప్రేమను మన కొరకు వెల్లడిపరిచి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమ ఎవరు అనంటే మన తండ్రి అయిన దేవుంది. ఈ యొక్క లేఖనం మనం ఒకసారి పరిశీలిద్దాం. 1 యోహాను 4:9-10 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన యొక్క ప్రేమను మనకి చూపడానికి తన యొక్క కుమారుణ్ణి యొక్క లోకానికి పంపాడు. అదేవిధంగా తిరిగి మనం ఆయనని ప్రేమించాలని చెప్పి కాదు, కానీ మన యొక్క పాపాల ప్రాయశ్చిత్తం కొరకు తన యొక్క కుమారుణ్ణి యొక్క లోకానికి పంపాడు. ఆయన పంపిన ప్రేమ, దిస్ ఈస్ ద అన్కండిషనల్ లవ్. ఆయన తిరిగి మనం ఆయన్ని ప్రేమించని చెప్పి కాదు, కానీ మనల్ని రక్షించడానికి తన యొక్క కుమారుని పంపి ఉన్నాడు. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరు ఈ యొక్క లోకానుసారంగా తిరుగుతున్న ప్రేమ నిజమైనది కాదు. ఆ యొక్క ప్రేమానుసారంగా మీరు తిరగడం ద్వారా మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప మరి ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్.